నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టే. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఊరెత్తిస్తున్న కేకే రాజు. ఎన్నికల ప్రచారం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అడ్రస్ లేని పంచకర్లకు ఓటు వేస్తే ప్రజలకు అధోగతే. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నరసాపురం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు 3 సార్లు సీఎం గా పనిచేశారని చెప్పుకుంటారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపేనన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవటం. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ఈ 59 నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను, గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాప్ ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా. పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టకపోవడం ఖాయమని వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి అందిస్తుండగా చంద్రబాబు పుణ్యం అంటూ బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వారి కష్టాలు కన్నీళ్లతో కూటమి ఇంటికి వెళ్లిపోతుందని తెలిపారు. అయితే కావాలనే చంద్రబాబు కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షన్ దారుడు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోర్టు వేయాలని కోరారు. అనేక రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు, చితికిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి 66 లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్ల ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి, వాళ్ళని తప్పుదారి పట్టించాలి, కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా, వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు
డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి. ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మండు టెండల్లో మనం చూస్తా ఉన్నాం. అదే నిమ్మగడ్డ ఈరోజు ఏమంటాడు, బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి, లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు. చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈరోజు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో, ఈ పద్ధతిలో గత 4.5 సంవత్సరాల్లో పైగా గత 5 ఏళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవటం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి. ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తే దాంట్లో 2,000 బ్యాంకు పెనాల్టీ గాని లేదు ఇనాపరేటివ్ అకౌంట్ ఛార్జెస్ ద్వారా కట్ చేస్తారు. ఎంత దుర్మార్గం అంటే నోటికొచ్చిన పెన్షన్ని, ఇంటికొచ్చే పెన్షన్ని. అడ్రస్ లేని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అధోగతి తప్పదని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ అడ్రస్ లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పెందుర్తిలో సీటు కేటాయించి గెలిపించాలని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఎలమంచి నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిరోజు పంచకర్లను అవినీతి పరుడుగా చిత్రీకరించి విమర్శలు చేసేవారన్నారు. అలాంటి వ్యక్తికి పెందుర్తిలో సీటు కేటాయించడం, అతను ఓటేసి గెలిపించాలని పెందుర్తిలో బహిరంగ సభలు పెట్టి ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భగవాన్ జయరాం, ఉప్పిలి కనకరాజు, జేసీబీ ప్రసాద్, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి భిన్నంగా అనడానికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతాడని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నారని చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఇదే రమేష్ బాబు గారిని ఎవరైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడారు. ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలంటే పంచకర్ల రమేష్ బాబు. అంటే ఇప్పుడు 6 లక్షలు పోయి రోజుకు 6 లక్షలు పోయి 20 లక్షలు సంపాదించాలా గ్రావెల మీద? ఆయనే చెప్పారు హుదూదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నారు. ఆయనే మాట్లాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు, సూర్యుడు, మీ నీతి, నిజాయితీ, మీ ఎథిక్స్ ఏంటంటున్నది అక్కడే క్లియర్గా కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడటం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్ నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడతాను. మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోండి. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వార్డు పర్యటనకు వెళ్లిన సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకే మంత్రి పదవి వస్తుందంటూ కలెక్షన్లు ప్రారంభించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. శుక్రవారం విశాఖ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని బిల్డర్లంతా భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. చాలా మంది వ్యాపారులు ఎన్నికలయ్యే వరకు ఊరి వదిలి వెళ్లిపోతాం, మళ్లీ ఎన్నికలయ్యాక వస్తామని కేవలం టీడీపీ నాయకులు బెదిరింపులే ప్రధాన కారణమని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా పాలన అందిస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులోకి వెళ్తున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు, బిల్డర్లు బెదిరిస్తున్నారు. నేను ఎమ్మెల్యేని అవుతున్నాను, నాకు మంత్రి పదవి వస్తుంది, మీరు 1,00,000 ఇవ్వండి, మీరు 5 లక్షలు ఇవ్వండి, మీరు 10 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వ్యాపారస్తులు, బిల్డర్లు అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనేది ఎమ్మెల్యే అవ్వకముందే, మంత్రి అవ్వకముందే మమ్మల్ని డబ్బులు గుంజుతూ ఉన్నాడు. ఆనంద్ గారు ఏదున్నా తన సాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆనంద్ గారికి, గణబాబుకి ఇది తేడా అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మాకు
ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం, మళ్ళీ 14వ తారీఖున 15వ తారీఖు మళ్ళీ ఊర్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. స్థానిక వ్యాపారస్తులు కానీ స్థానిక బిల్డర్లు కానీ మరి ఈ విధంగా మంచి పద్ధతి కాదు. వాటర్ లేవనే ఉంటే మనగా ఈ రోడ్డు వేస్తాం, ఈ కాలువలు వేస్తాం, ఈ బిల్డింగ్లు కట్టాం, మీకు ఈ పార్కులు కట్టాం. ఈరోజు మా వార్డు ఉంది, 19 పార్కులు నిర్మించాం, 25 కోట్ల రూపాయలతో రోడ్స్, డ్రైన్స్, సచివాలయం బిల్డింగ్లు కట్టించాం. మా వార్డులో 18,000 మంది ఓటర్లు ఉంటే 13,000 మందికి 35 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం. మరి ప్రతి వార్డులో ఇలా చేసుకుంటూ వెళ్ళాం. మేము అభివృద్ధి చేస్తాం, మాకు ఓటు వేయండి అన్నప్పుడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. రేపు ఆనంద్ గారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆనంద్ గారు బెస్తా, గన్నబాబు బెస్ట్ అంటే ఆడారు ఆనంద్ కుమార్ గారు. మరి ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా సరే ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి ఇక్కడే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ, ఆంధ్రాలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమం చేస్తూ విశాఖ డైరీ చైర్మన్గా, తులసిరావు గారు కొడుగ్గా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతోమంది వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రైతులందరికీ కూడా మాకు మంచి నాయకత్వం వహిస్తున్న ఆనంద్ గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో బెస్ట్ కాన్స్టిట్యున్సీ బెస్ట్ ఎమ్మెల్యేగా 14 వార్డుల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గన్నబాబు గారికి మరి ఇక్కడ ఆఖరి రోజులు మరి ఇలాగ భయప్రాంతాలకు గురి చేయడం వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ వైసీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణ మహేష్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అంటే మహానటుడు కృష్ణ గుర్తొస్తారన్నారు. వైసీపీకి మద్దతుగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి మీకు 5 ఏళ్లు సేవ చేసే వాసుపల్లి గణేష్ కుమార్ ని తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే అంతర్జాతీయంగా విశాఖ వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయన్నారు. 2 సార్లు గెలుపునకు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఎంతో తోడ్పాటు అందించారన్నారు. తాను నేల టికెట్స్ తోనే కృష్ణ సినిమాలు అన్ని చూశానన్నారు. తాను ఫ్యాన్స్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం, ప్రాంతం సంపూర్ణ అభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారంటే కృష్ణ కానీ 10 సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినే మోస్తా ఉన్నాడు, కానీ సొంత పార్టీని పటిష్టం చేసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం ఎన్నడూ రప్పించుకోలేకపోతాను. కేవలం భయా దాక్షిణ్యాల మీద అలాంటి డిఫెన్స్ నుండి వచ్చిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుడిగా గుర్తించి, ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియోజకవర్గం ప్రకటిస్తే మరి నువ్వేమో కనీసం తోటి మత్స్యకారిని ఎవరైనా సరే నిలిచిపెట్టవలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో మచిలీపట్నం నుండి వలస వచ్చే విశాఖపట్నంకి వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు. ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం. విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే, ఐకాన్ ఎవరంటే, యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారుగా మనం భావించవచ్చు అన్నమాట. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. ఒక్క పని చేసినది అది తప్పు అని చెప్పి నిరూపణ చేయి. ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్, బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దెమ్. వాడు నిరూపించడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్లు ఉన్నాయా నీ దగ్గర? ఒక్క దగ్గరైనా సరే చూపించగలిగావా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న కేకే రాజు. ఎన్నికల ప్రచారం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అడ్రస్ లేని పంచకర్లకు ఓటు వేస్తే ప్రజలకు అధోగతే. పెందుర్తి ఎమ్మెల్యే దీప్ రాజ్. ఇవి రోజుటి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.